హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. యమదొంగని డామినేట్ చేస్తున్న వర్షం బుకింగ్స్, రాబోయేది ఎన్టీఆర్ సినిమాల ఫెస్టివల్, ఊపిరి పీల్చుకోబోతున్న ఫ్యాన్స్, పవర్ వచ్చిన రోజే పవర్ఫుల్ హిట్ కొట్టబోతున్న పవర్ స్టార్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అంటే ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బాక్సాఫీస్ రన్ ఎప్పుడో కంప్లీట్ చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది ఈ ఫిలిం. అండ్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మదర్ సెంటిమెంట్ మూవీ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. శుభ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఫస్ట్ వీక్ కి గాను వరల్డ్ వైడ్ గా 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ జరిగిన 2.5 కోట్ల బిజినెస్ కి గాను 20 లక్షల ప్రాఫిట్ తీసుకొస్తూ హిట్ వర్డిక్ట్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. ఓవరాల్ గా 4 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగితే సూపర్ హిట్ వర్డిక్ట్ తో ఎండ్ అవుతుంది. ప్రభాస్ రాజేసాబ్ మూవీ టీజర్ రెడీ అయింది. ఈ మంత్ ఎండ్ కల్లా టీజర్ ని రిలీజ్ చేసే పనిలో ఉంది మూవీ టీం. ప్రభాస్ డబ్బింగ్ చెప్పడం మాత్రమే బ్యాలెన్స్, అది కూడా అయిపోతే టీజర్ ని లాస్ట్ వీక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈలోపు ఎలానో సాంగ్ షెడ్యూల్స్ లో జాయిన్ అవుతారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. నాగచైతన్య చాలా ఇయర్స్ కి తండేల్ మూవీతో కంబ్యాక్ ఇవ్వగా ఇప్పుడు నాగచైతన్య 24 మూవీ బడ్జెట్ తండేల్ కంటే కూడా ఎక్కువగా పెట్టబోతున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక గుహ సెట్ వేయగా మీడియాతో ఇంటరాక్షన్ కూడా జరిపింది మూవీ టీం. మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రాబోతుంది ఈ ఫిలిం. నాని 4 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టగా వాటిలో 3 100 కోట్ల మార్కుని దాటడంతో మళ్లీ నాని తన 2007 ఫామ్ లోకి వచ్చేశాడు. ఇక ఇప్పుడు చేయబోయేది పారడైస్ మూవీ కావడంతో ఈ మంత్ ఎండ్ కల్లా ఆ మూవీలో జాయిన్ కాబోతున్నాడు నేచురల్ స్టార్. ఇది నవంబర్ కల్లా ఎలానో కంప్లీట్ అవుతుంది. అలానే ఓజీ షూటింగ్ కూడా అప్పటికి కంప్లీట్ అవడమే కాకుండా రిలీజ్ కూడా చేయాలనే ఉద్దేశంలో ఆ మూవీ టీం అయితే ఉన్నారు. సో నవంబర్ నుంచే నాని సుజిత్ మూవీ కూడా స్టార్ట్ కానుంది. మూవీ ఏ రేంజ్ స్కేల్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటికెలానో నాని పారడైస్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది ఈ ఫిలిం. ఈ మంత్ లో వర్షం అండ్ యమదొంగ 2 రీ రిలీజెస్ ఉండగా వీటిలో ఫస్ట్ రిలీజ్ కాబోయేది యమదొంగ ఫిలిం. బట్ బుకింగ్స్ చూస్తే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేవనే చెప్పాలి. దీనికంటే వర్షం మూవీ రీ రిలీజ్ కి బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయి. యమదొంగ సినిమా ఎన్టీఆర్ కి టెంపర్ కి ముందు పడ్డ అతి కొద్ది హిట్స్ లో ఒకటి అండ్ ఫ్యాన్స్ ఫేవరెట్ కూడా. ఖచ్చితంగా నెంబర్ పెట్టాలనే చూస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఎంత నెంబర్ పెడతారో. వర్షం మాత్రం అన్ఎక్స్పెక్టెడ్లీ మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. హరియర్ వీరమల్ల మూవీ నుంచి అప్డేట్ నేనైతే రావాల్సి ఉండగా ఫైనలీ ఈ రోజైతే రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. జూన్ 12న వరల్డ్ వైడ్ గా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. మిడ్ వీక్ రిలీజ్ కావడంతో సరైన టాక్ వచ్చిందంటే వీకెండ్ కే పీకే కెరీర్ ఏఎస్ నెంబర్స్ లేచిపోవడం పక్కా. బట్ ప్రాబ్లం ఏంటంటే బిజినెస్ డీల్స్ ఇంకా క్లోజ్ కాకపోవడం. ఈ సినిమాకి ఓవర్సీస్ లో ప్రొడ్యూసర్ చెప్పిన నెంబర్ కి ఇప్పటివరకు బయర్స్ అయితే ఓకే చెప్పలేదు. అలా అని అడిగిన దానికి ఇచ్చేస్తే ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా లాసెస్ లో ఉంటాడు. బాహుబలి 1 సేమ్ సిచ్యువేషన్ లో రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా టేబుల్ ప్రాఫిట్ ని పక్కన పెడితే మినిమం బడ్జెట్ కూడా రికవర్ కాకుండానే రిలీజ్ అయింది. బట్ రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అంతా చూసాం. ఇక ఈ మూవీ రిలీజ్ అవుతున్న స్పెషాలిటీ ఏంటంటే జూన్ 12న రిలీజ్ కావడం. లాస్ట్ ఇయర్ సేమ్ డేట్ కి పీకే పవర్ లోకి వచ్చారు. సో సెంటిమెంట్ గా కూడా బాగా కలిసి వచ్చే డేట్. ట్రైలర్ కట్ ఇప్పటికే రెడీ అవగా పీకే డబ్బింగ్ మాత్రమే బ్యాలెన్స్. సినిమాకి ఎంత టాక్ వచ్చినా కూడా అనుకున్న రేంజ్ లో నెంబర్స్ రావాలంటే ప్రమోషన్స్ అనేవి వేరే ఇంపార్టెంట్. ముఖ్యంగా నార్త్ ఇండియాలో మే అంటేనే ఎన్టీఆర్ మంత్. ప్రతి ఇయర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్స్ అయితే మేలోనే వస్తాయి. బట్ ఈసారి మాత్రం మరణ మాస్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఫస్ట్ వార్ 2 మూవీ నుంచి టీజర్ కట్ అయితే ఇప్పటికే రెడీ అవగా ఈ మే 20న టీజర్ రిలీజ్ కాబోతున్నట్టు రితిక్ రోషన్ డైరెక్ట్ గా అనౌన్స్ చేశాడు. ఇక నీల్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ కూడా బర్త్డేకి రాబోతుండగా అదే రోజు దేవరా 2 మూవీ నుంచి కూడా అప్డేట్ అయితే రాబోతుంది. ఇక నెల్సన్ మూవీ అనౌన్స్మెంట్ కూడా అదే రోజు ఉండబోతుందని టాక్. వీటితో పాటు యాడ్ ఆన్ గా యమదొంగ కూడా రీ రిలీజ్ కాబోతుంది. అసలైన పండగంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇదే అని చెప్పొచ్చు. కూలీ సినిమాపై ఉన్న హైప్ ని మ్యాచ్ చేయాలంటే ఎన్టీఆర్ దిగాల్సిందే. చూడాలి మరి టీజర్ కట్ ఎలా ఉంటుందో. సినిమా నుంచి ఫస్ట్ బయటకు వచ్చే కంటెంట్ ఇదే అని చెప్పొచ్చు. మరి మీరే అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వీరమల్లు వార్ 2 అండ్ రాజాసాబ్ ఫిల్మ్స్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.